హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. ఈ వీడియో ఏంటంటే నేను ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అంటే మొత్తం క్లీన్ చేయను, ఓన్లీ బట్టలు మట్టికే తీసి చదురుతాను అనమాట. అవి ఎక్కువ కూడా కాదు, మేము డైలీ యూజ్ చేసుకునే మట్టికి తీసి చదురుతాను. నేను ఎలా చదువుతాను అనేది చూపిస్తాను, చూసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఓన్లీ 2 ర్యాక్స్ ఉన్నాయి, ఆ 2 ర్యాక్స్ ఎలా చదువుతాను అనేది చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. బట్టలు అయితే చాలా అంటే చాలా చికాకుగా ఉన్నాయండి. అయితే మైక్ ఎందుకండి, ఇది మైక్ సరిగ్గా వాయిస్ రావట్లేదు అనమాట. సో వాయిస్ చెప్తున్నా కానీ అది వీడియో తీసాక వాయిస్ రాలేదు, కానీ సైడ్లో నాయిస్ మట్టిగా ఎక్కువ వస్తుంది. సో అందుకనే మళ్ళీ దీనికి ఆ వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇదే అనమాట ఇప్పుడు చదివేది. నేను ఓన్లీ రెండు రెండు సెల్ఫ్లే ఉంటాయి అనమాట, ఎక్కువ ఉంచను బట్టలు. ఎందుకంటే మా ఇల్లు మేము ఉండేది ఇప్పుడు అద్దిల్లు కాబట్టి కొంచెం చిన్నిల్లు అనమాట, పెద్దది కూడా కాదు. సో ప్లేస్ లేదనమాట, అందుకనే ఎక్కువ బట్టలు ఉంచుకోకుండా ఓన్లీ వేసుకునే మట్టికి ఇక్కడ పెట్టా అనమాట. ఇందులో కూడా చాలా మట్టికి తీసేసేవే ఉన్నాయి, ఎందుకంటే ఉంచను, ఎక్కువ సరిపోవట్లేదు అనమాట ప్లేసు. దేవుడి పటాలు కూడా అక్కడే పెట్టాను, ఎందుకంటే అక్కడ ఇల్లు చిన్నదని చెప్పా కదా, అందుకని అక్కడ పెట్టేసి అనమాట. ఈశాన్యం మూల ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టా అనమాట. మాకు కిచెన్ వచ్చింది, కిచెన్ కూడా పెద్దది కాదనమాట, చిన్న కిచెన్ అనమాట. సో అందుకని దేవుడి పట్టాలు ఇక్కడ పెట్టాను. దేవుడి పట్టాలు ఏంటి అక్కడ బట్టల కింద పెట్టిందని చెప్పి అయితే అనుకోవద్దు. ఇవి వచ్చేసి మా హస్బెండ్, మా ఇద్దరు బాబులి అనమాట బట్టలు. వాళ్ళ ముగ్గురి ఒక ర్యాక్ ఉంటుంది. నా ఒక్కదాని వచ్చేసి ఒక సెల్ఫ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వాళ్ళని చదిరాక ఆ తర్వాత నాయి చదురుతా అనమాట. మా పెద్ద బాబు వచ్చేసి వీడియో వేస్తున్నాడు, మా చిన్న ఆయన అయితే పడుకున్నాడు అనమాట. ఇవి వచ్చేసి పిల్లో కవర్స్. ఇది తర్వాత చదరొచ్చులే అని చెప్పి మైక్ కూడా పెట్టుకున్నాను. మళ్ళీ వాయిస్ ఇవ్వటం కష్టం అయిద్దని చెప్పి మైక్ పెట్టుకున్నానులే, కానీ అది వాయిస్ ఎందుకో రావట్లేదు సరిగ్గా. అందుట్లో నేను చిన్నగా మాట్లాడాను అనమాట. అందుకని మా పిల్లల స్కూల్ డ్రెస్సులు రోజువారీ మట్టికి సెల్ఫ్లో పెడతా అనమాట. బీరువాలో మట్టికి కొత్తవి పెడతా అనమాట. బీరువాలో కూడా ప్లేస్ లేదండి, చాలా చిన్న బీరువా, బట్టలు కూడా సరిపోవట్లేదు, అందుకని ఎక్కువ కొంటలేదు అనమాట. అలా కొత్తవి వచ్చిన తర్వాత తీసేస్తాను, పాతవి ఉంచను. చిన్నిల్లు మా ఫ్యామిలీ మట్టికే సరిపోద్ది, ఎవరైనా ఎక్కువ వచ్చినా కాసేపు కూర్చోవటమే తప్ప ఫ్రీగా ఉండదు అనమాట. ఏమన్నా కొనాలన్నా ర్యాక్లు ఇంకా ఇవి ఉంటే చూసారా, కబోర్డ్ టైప్లో అవి ఏమన్నా కొనాలన్నా పెడతానికి ప్లేస్ లేదని చెప్పి కొనట్లేదు అనమాట. లేదంటే అవి కొంటే ఇంకొంచెం ఫ్రీ ఉండేది. ఇల్లు మారాక అప్పుడు కొనాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇవి మొత్తం మడతేసే చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది. మొత్తం అయితే మడతేసేసాను. మా వాళ్ళే మట్టికి వచ్చినాయి, మా చిన్నబాబు పడుకున్నాడు. వీళ్ళ ముగ్గురి ఒక ర్యాక్లో సరిపోతాయి, నాదొక్కదండి ఒక సెల్ఫ్ ఉంది, ఒక సెల్ఫ్ వాళ్ళ మట్టుకు ఒక సెల్ఫ్ అనమాట. అవి వచ్చేసి వేస్ట్ తీసేసినాయి అనమాట. ఇవి మట్టికి ఖచ్చితంగా ఒక వారం అలా ఉంటాయి అంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మామూలుగా అయిపోతే మళ్ళీ తీసి మళ్ళీ చదరాలి. ఇవన్నీ చూసారా, ఇవి వచ్చేసి నా పెళ్ళైన కొత్తలో బెడ్షీట్ ఒకటి కొంచెం చినిగిపోయింది అనమాట. మా ఇంట్లో అప్పుడు మిషన్ ఉంది, అది కట్ చేసి దానికి డోర్ కట్టన్లో విండో కట్టన్లో కుట్టే అనమాట. ఇక్కడ పెడదామంటే విండో కట్టన్లో కడదామంటే దానికి లేవన్నమాట, హ్యాంగింగ్స్ లేవు. అయితే కొట్టు దగ్గర కొనుక్కొచ్చి పెడితే అవి ఆగలేదు, ఒక సైడ్ ఆగింది కానీ ఇంకో సైడ్ అయితే ఊడిపోయింది. సో అందుకనే చేసాను అనమాట, కొంచెం స్ట్రాంగ్ ఉండేవి. అది వచ్చాక కడతాను, కట్టాక కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఇదనమాట. చదువుని మొత్తం పెట్టేసేస్తున్నాను. ఖాళీగా ఉండిద్దండి, మళ్ళీ ఒక వారం అట్లా ఒక నెల అట్లా ఉన్నప్పుడు మళ్ళీ నెల అట్లా అయ్యాక మళ్ళీ మామూలుగా వచ్చేసిద్ది అనమాట. అది సేమ్ మళ్ళీ యాస్టీజ్ ఫస్ట్ ఎలా ఉన్నాయో మళ్ళీ అలాగే ఉంటాయి.
ఇవి మా బాబీ అను మా హస్బెండ్ అనమాట షార్ట్లు. బట్టలు చదరటం అంటే నాకు చాలా చికాకండి, అస్సలు చదరను. ఇప్పుడన్నా బట్టలు మిషన్లో వేసి ఆరేసి వచ్చినా కానీ అవి గబగబా మడతేసి అట్లా పెట్టేస్తా, కానీ వాటిని పర్టికులర్గా వాటిని ఆ ప్లేస్లో వాటి ప్లేస్లో వాటిని పెట్టాలి అని ఉండదు నాకు. ఎట్లా పడితే అట్లా పెట్టేస్తా. ఎప్పుడో పెట్టాలి అనుకున్నప్పుడు మట్టికి ఇట్లా చదువుతా అనమాట శుభ్రంగా. ఒక 2 days అలాగా అమ్మ శుభ్రంగా చదిరా వీటిని ఎప్పుడు మడతేసినా అట్లే శుభ్రంగా పెట్టాలనుకుంటా, కానీ అట్లా అవ్వదు అనమాట. ఇవి వచ్చేసి మా ఆయన టీ షర్ట్లు అనమాట. ఇవి నా జుట్టు పిలక్కందండి ఫ్రెండ్స్. హెయిర్ సిల్కీ హెయిర్ అనమాట నాది, అందుకే పిలక్కందింది. చాలా నీట్గా చదురుతా అనమాట. మీకు మళ్ళీ 3 days, ఒక వారం ఆ తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను అనమాట, షార్ట్ వీడియో చూడండి అది ఎలా ఉండిద్దో. ఆ టీ షర్ట్ వచ్చేసి మా ఆయన ఏలూరులో కంపెనీలో చేసేటప్పుడు వాళ్ళు టీ షర్ట్ ఇచ్చారనమాట. అది వేసుకోవట్లేదులే కానీ అది అక్కడే ఉండిద్ది ఎప్పుడు. ఇవి వచ్చేసి మా చిన్నబాబు డ్రెస్సులు అనమాట, షార్ట్లు. చెప్పా కదా కొన్ని కొంటాయి, ఎక్కువ కొన్నాం. ఎటన్నా ఊరికి వెళ్ళాల్సి వస్తే మా చిన్న బాబుకి మట్టుకి డైలీ యూజ్గా ఉంటాయి అనమాట. అంత ఎక్కువ బట్టలకి ప్రిఫరెన్స్ ఇయ్యను అనమాట నేను. వేసుకుంటా అవి వాటి లైఫ్ అయిపోయింది దాకా వేస్తూనే ఉంటా, నేను అట్లాగే వేసుకుంటా. నా అయితే చాలా వస్తాయి చూడండి, ఇప్పుడు మొత్తం వేస్టేజీ వాళ్ళే అయిపోయినాయి అనమాట. ఇక ఇవి టీ షర్ట్లు అండ్ స్కూల్ షర్ట్లు. వీళ్ళకి ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే టీ షర్ట్లు, పింక్ కలర్ టీ షర్ట్లను బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ షార్ట్లు ఇచ్చారనమాట మా వాళ్ళకి స్కూల్లో. మనీ ఏం పే చేయ అవసరం లేదు, వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ ఫ్రైడే ఫ్రైడే ఇంకెప్పుడు ఫ్రైడేనా, ఫ్రైడే కాదు అనుకుంటా, మండే అను థర్స్డే అనుకుంటా వేసుకెళ్ళాలన్నమాట. అవి నేవీ బ్లూ అను పింక్ కలర్ టీ షర్ట్. ఇప్పుడు కాదు కానీ పోయిన సంవత్సరం ఇచ్చారు. 2 years ఇచ్చారనమాట. ఇంక ఇప్పుడు ఇక స్టార్ట్ అయిన స్కూల్ ఇస్తారు. ఇవి వచ్చేసి నాప్కిన్స్ మా బాబుకి లంచ్లో పెడతాను అనమాట, ఇద్దరికి. వాషింగ్ మిషన్లో 2 daysకి ఒకసారి వేస్తాను, వాళ్ళు సరిపోతాయి అనమాట. 2 daysకి వేస్తే అడ్జస్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళవి అయిపోయినాయి, ఇప్పుడు నాయి అనమాట. నాయి చూడండి ఎన్ని వస్తాయో. మొత్తం క్లమ్జీ అయిపోతాయి అనమాట. ఒకటొక సాటి పెట్టడం, ఒకటొక సాటి సాధారణం. బట్టలు అంటే చాలా చికాకండి నాకు. ఇవి తీసి మడతేసి పెట్టి మళ్ళీ తీసి పెట్టి నాకు నీరసం వచ్చింది అనమాట. అదే గిన్నెల ఇల్లు ఉడవాలన్నా గిన్నెలు తోవాలన్నా ఫాస్ట్ చేసేస్తా, కానీ బట్టల కాడికి వచ్చేసరికి అమ్మో అనిపించిద్ది. అండ్ బీరువా ఉంది, ఇంకా బీరువా అయితే మస్తు, అది చాలా చికాకుగా ఉంది. అది కూడా చదరాలన్నమాట. ఓ రోజు చదిరి అది కూడా పెడతాను వీడియో, చదిరేది. మా బీరువా కూడా చిన్న బీరువా, అది ఎప్పుడో పాత బీరువా అనమాట. అందుట్లోనే అన్ని కొత్తవి అన్నీ పెట్టేస్తాం. కింద మా వాళ్ళే బట్టలు పెట్టా కదా, అక్కడ పేపర్స్ బాగానే ఉన్నాయి, కానీ నా సెల్ఫ్లో వచ్చేసి పేపర్లు పాడైపోయినాయి అనమాట. అప్పుడు ఏం చేశాను, ఆ పేపర్లు తీసేసి మా బాబుకి ఇలా బుక్స్కి వేసారనమాట. బ్రౌన్ షీట్స్ వేసారు. అందుట్లో మిగిలింది ఉంటే అది తీసి దానికి వేసాను అనమాట నేను. లాస్ట్లో వస్తుంది చూడండి, చూపిస్తాను. ఇవన్నమాట బట్టలు అయితే. చూడండి ఎన్ని ఇందులో సగం తీసేసే ఉంటాయి. తీసేసాక ఎన్ని వచ్చినాయి అవి కూడా చూపిస్తాను. శారీస్ అవన్నీ ఎప్పుడన్నా వీడియో చేయాలంటే శారీ కట్టుకుంటా, లేదంటే కట్టను. చాలా బద్ధకం నాకు. ఇది వచ్చేసి మీషోలో కొన్నా అనమాట డ్రెస్. ఇది నాకు తెలిసి 5-6 months అవుతుంది అనుకుంటా కొన్ని డ్రెస్. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది అనమాట.
ఆన్లైన్ ఇదని ఇంకో డ్రెస్ బుక్ చేశాను. అది బీరువాలో ఉంది. సో ఇది వచ్చేసి డైలీ యూజ్కి వేసేస్తున్నాను అనమాట. ఇది చాలా సార్లు వేసుకున్నాయి, వేసుకొని 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 ఇంకా దాని లైఫ్ అయిపోలేదు. అదే దాని లైఫ్ అయిపోయిన దాకా వేసుకుంటూనే ఉంటా నేను అనమాట. ఈ మొత్తం అయిపోయాక ఎన్ని వచ్చినాయి అనేది చూపిస్తా. అగోండి నైటీలు అయితే బాగా యూజ్ చేస్తా అండి. చినిగిపోయిందాక యూజ్ చేస్తా వాటిని. చాలా అంటే చాలా ఇది వేసుకోవట్లేదులే కానీ ఇప్పుడు అక్కడ పెట్టుంచి అలాగా ఎప్పుడన్నా ఇల్లు అట్లా తడి అలా ఏమైనా పడ్డా తుడుచుకోవచ్చు అని చెప్పి అట్లా పెట్టుంచా అనమాట. ఇప్పుడు తీసేసేస్తున్నా, అవన్నీ తీసేసి పడేస్తా అనమాట. నాకు మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగ్లో ఉంటాయండి. ఏదో ఏదో ఉంటుంది అనమాట. మొత్తం మడతేసాక ఇవైతే వచ్చినాయి బట్టలు. అవి వెళ్తూరు ఏంటంటే కిటికీలో నుంచి ఎండబడుతుంది అనమాట. సో అందుకని అది వెళ్తూరు బాగా వస్తుంది. దానికి అప్పటికి నేను ఇది కట్టా అనమాట క్లాత్. అయినా కానీ ఎండ వచ్చేస్తుంది. సర్లే వస్తే వచ్చిందిలే తీయని చెప్పి తీపిచ్చేసా. ఇవే అనమాట ఇక డైలీ యూజ్ అయితే ఇవి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే శారీస్ పెట్టేస్తాను. ఇందులో ఒక 2 శారీస్ ఏమో మా మమ్మీ, మిగతా శారీస్ అన్ని నాయే. ఎక్కువ నేను కొంటం తక్కువ. ఎవరైనా పెట్టుబడి చీరలు ఉంటే చూసారా, అవి కుట్టిస్తుంటా అనమాట. అట్లా ఉంచను, అవి మామూలుగా రోజువారీ ఇలా కుట్టించేసి జాకెట్లు ఎప్పుడైనా ఫ్రైడే కానీ ఏమైనా పూజలు ఉన్నా అట్లా ఏమైనా ఉంటే కట్టుకుంటా అనమాట. ఓ వాయిస్ ఇచ్చేటప్పుడు అక్కడ పక్కనకు ఏమని వస్తుంది అనమాట కారు. అందుకు పై 2 చీరలు మా అమ్మయ్యే, మిగతా చీరలన్నీ నాయే అనమాట. రెండేమో పెట్టుబడి చీరలు, రెండేమో నేను కొనుక్కున్నాయి అనమాట. ఒకటేమో వరలక్ష్మి వ్రతానికి, ఇంకోటేమో మా అమ్మ తీసుకుంది అనమాట. మా అక్కకి నాకు మా అమ్మకి సేమ్ ఉండాలని చెప్పి 3 చీరలు తీసుకుంది. మా అమ్మకి మా అక్కకి నాకు. సో ఆ చీర అదనమాట. ఇంకోటి కూడా గుడి ప్రతిష్టకి పెట్టారనమాట. ఈ శారీ కూడా మా అమ్మ గుడి ప్రతిష్టకి తీసుకుంది అనమాట. ఇది అయితే చాలా సార్లు కట్టే, వీడియోస్లో కూడా చాలా సార్లు ఉంది. మ్యాక్సిమం అన్ని చీరలు కట్టేసా, కానీ ఎక్కువ ఇది కూడా ఇది కట్టే అనుకుంటా వీడియోస్లో. ఇదా ఇంకోటి గ్రీన్ శారీ అనుకుంటా. గ్రీన్ శారీ అని మ్యాక్సిమం నా దగ్గర గ్రీన్ శారీస్ ఉంటాయి. లేదంటే నేను ఇంకోటి లాంగ్ వీడియో తీస్తా, అది బీరువా చదివేటప్పుడు ఒక వీడియో తీస్తా. అందుట్లో ఏంటంటే నా దగ్గర అన్ని పింకే ఉంటాయండి, మొత్తం పింకే. నేను కొనుక్కున్నయే పింకే ఉంటాయి, ఎవరైనా పెట్టినవి కూడా పింకే ఉంటాయి. అది కూడా చూపిస్తా. ఇంచుమించు పింక్ లో బేబీ పింక్, థిక్ పింక్ అలాంటి ఇంచుమించు కలర్సే ఉంటాయి. ఈసారి అది చదివేటప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇవి డ్రెస్సులు అనమాట, డైలీ యూజ్ డ్రెస్సులు. ఎక్కువ వేయను, అవన్నీ వేయను అనమాట. అందులో వేసేది ఒకటి. ఇప్పుడు నేను వేసుకున్నా చూసారా, అదొక డ్రెస్ వేస్తా. మీషోలో తీసుకున్నా అని చెప్పా చూసారా, అదొక డ్రెస్ వేస్తా అనమాట, అంతే. ఈ డ్రెస్సులన్నీ ఎప్పుడన్నా ఏటన్నా బయటికి గట్టేటన్నా వెళ్తే అప్పుడు వేసుకుంటా అనమాట. అదే చెప్తున్నది, బుక్స్ అట్లే వేయటానికి ఇస్తే అది పేపర్ మిగిలితే, నేను బ్రౌన్ షీట్ మిగిలింది, పేపర్ లేవని చెప్పి దానికి వేసేసాయి అనమాట. ఇవి లెగ్గిన్స్. నా డ్రెస్కి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి లెగ్గిన్స్, కానీ వాటిలో సెట్ చేసేసుకుంటా నేను. కొంచెం కలిసినా వేసేసుకుంటా, అంతేగాని ఖచ్చితంగా కలర్ కలవాలి అని ఉండదు నాకు. ఇదంతా అయిపోయాక ఇవి హ్యాంగింగ్స్ రావటంతోనే మీకు ఓపెన్ చేసి చూపిస్తా. షార్ట్ వీడియో ఒకటి పెడతా అనమాట, చూడండి. అవి హ్యాంగింగ్స్ ఇంకా రాలేదు. సో అవి వచ్చాక అవి కట్టి అవి పెట్టి దానికి ఇవి ఏమంటారు కర్టన్స్ కడతా చూడండి, విండో కర్టన్స్. అవి అట్లాగే ఉంటున్నాయండి, ఉతకటం మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నా, వాషింగ్ మిషన్లో వేయటం అక్కడే పెట్టేసేస్తున్నా.
కంఫర్ట్ పెట్టి జాడిచ్చేసి మళ్ళీ అక్కడ పెడుతున్నా కానీ అది కట్టడానికి అవి హ్యాంగింగ్స్ ఆగట్లేదు, ఎందుకో మరి తెలియదు కానీ ఆగట్లేదు. అది ఇప్పుడు డోర్ చూసారా, దానికైతే మామూలు డోర్ కట్టన్ అయితే ఆగింది. దాని ఇదన్నమాట బట్టలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చెప్పండి. ఇంకోండి ఆ బట్టలన్నీ తీసేసిన బట్టలు అనమాట ఇవన్నీ పడేసేవి. అవి తీసాక మా షెల్ఫ్లు అయితే ఇలా ఉన్నాయి, 2 షెల్ఫ్లు. సో ఎలా అనిపించిందో మీకు కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.